నేటూరులో కొత్తగా ఇల్లు కడుతున్నారా? మంచి ఆఫీస్ కి క్లాస్ లుక్ రావాలా? క్లాస్ రాయల్ గ్రాండియర్ డోర్స్ కావాలంటే పెట్రా స్టీల్ డోర్స్ అండ్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి. ఇన్స్టలేషన్ ఫ్రీ. మరిన్ని వివరాలకు కాల్ చేయండి. కొంచెం రైవాలిటీ మీద జరిగే మర్డర్ జరుగుతుంది. ఈ గంజాయి ఊపులో జరిగిన మర్డర్ మన రీసెంట్గా ఒకటి జరిగింది. అయితే వాస్తవంగా ఫుల్ కంట్రోల్ ఉంది. లాండ్ ఆర్డర్ ఇప్పుడు 1 టౌన్ పరిధిలో ఉంది. ఇక్కడ మర్డర్లు కానీ అటువంటి ఏం చేయలేదు. ఏమైనా ఉంటే 1-2 ఇల్లీగల్ ఇంటిమిస్ వల్ల మర్డర్ జరిగింది. ఒకటి తప్పితే 1 ఇయర్ నుంచి ఒక మర్డర్ కూడా లేదు. ఫుల్ కంట్రోల్లో ఉంది. అదేవిధంగా 3 టౌన్లో మొన్న కొంచెం ఈ మధ్య టోటల్ రౌడీజం మీద ఉక్కుపాదం చేసి మొత్తం పీడీ యాక్ట్లు పెట్టేసి ఎవరైతే యాక్టివ్ ఉన్నారో రౌడీ షెటర్ ఉన్నారో ప్రీవియస్ మర్డర్ చేశారో మళ్ళీ వాళ్ళ మూవ్మెంట్లో కదలేకుంటే వాళ్ళు నేరం చేస్తున్నారు. వాళ్ళ గంజాయి కూడా వాళ్ళ పరిధిలో ఉన్నప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ రిమాండ్లోనే ఉన్నారు, ఇంకా జైల్లోనే ఉన్నారు. బెయిల్ లేకుండా కూడా అపోజ్ చేస్తాం. ప్రీవియస్ కేసుల్లో కూడా ఎవరైతే ఇట్లా చేస్తున్నారో రిపీటెడ్ అపీరెన్స్ చేస్తున్నారో ప్రీవియస్ కేసెస్లో కూడా అధికారుల ఉత్తర్వుల మేరకు వాళ్ళ బెయిల్స్ అన్ని క్యాన్సిల్ చేసేసాము. మళ్ళీ వాళ్ళు కంటిన్యూగా జైల్లో ఉన్నారు. రౌడీల విషయంలో మటుకు ఫుల్ కంట్రోల్ ఉంది. కాకపోతే యూత్ కొంత ఒక ఎందుకో బ్యాడ్ కల్చర్స్ నైట్ టైం తిరిగే అలవాటు ఉంది. అది చాలా వరకు నైట్ టైం తీసుకొస్తున్నాము. తీసుకొచ్చిన తల్లిదండ్రులు మేంగానే పరిదాటిగానే మేంగానే యాక్షన్ తీసుకుంటే తల్లిదండ్రులు మా అబ్బాయిని ఎందుకు కొట్టామంటున్నారు. కానీ ఇది బాధ్యత తల్లిదండ్రులది, స్కూల్ యాజమాన్యది. పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ పిల్లలు కాలేజీకి వస్తున్నారా లేదా, ఒకవేళ రాకపోతే పేరెంట్స్ తెలియపరచాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యం కూడా ఉంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లలు అర్ధరాత్రి వరకు 1 గంట దాకా తిరుగుతుంటే సోమరిపోతులాగా పిల్లలు ఏం చేస్తున్నారు, పనులు మందు తాగుతున్నారో ఏం చేస్తున్నారు, కనీస ఇంగిత జ్ఞానం లేకుండా నిన్న జరిగిన 3 టౌన్ మర్డర్లో వాళ్ళ పిల్లలు ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు అర్ధరాత్రి 1 గంట దాకా తిరుగుతున్నప్పుడు మందు తాగేసి కనీసం వాళ్ళు జరుగుతున్నప్పుడు వాళ్ళ వల్ల కానీ వాళ్ళ పర్యవేక్షణ లేనప్పుడు పోలీసు వారికన్నా తెలియపరిస్తే మేము డెఫినెట్గా కంట్రోల్ తీసుకునేవాళ్ళం. వాళ్ళు మొన్న మధ్య మైనర్ నిండింది, 18 నుంచి 19 వచ్చింది. ప్రీవియస్గా కూడా వాళ్ళు మైనర్గా ఉన్నప్పుడు కేసులు పెట్టాము. అప్పుడు పెట్టి జైలు పంపి అక్కడ హోమ్స్ పంపిస్తే అక్కడ ఇద్దరు పరిచయం అయిపోయి మర్డర్ జరగడం జరిగింది. కనుక పదే చెబుతున్నాం, తల్లిదండ్రుల బాధ్యత. చిన్నపిల్లలు మైనర్స్ ఎవరైతే ఉన్నారో బండిచ్చి పంపిస్తున్నాం, తల్లిదండ్రుల బాధ్యత. వాళ్ళ కానీ బండిచ్చి పంపిస్తే తల్లిదండ్రుల మీద కూడా యాక్షన్ తీసుకుంటామని తెలియపరుస్తున్నాం. ఇక మీద నైట్ గస్తీలు పెంచాము. బీట్స్ నైట్ టైం కూడా అరాజుగా అన్నెసరిగా తిరిగే వాళ్ళని సినిమాలు పోకుండా ఇట్లా రోడ్డు మీద మందు తాగే వాళ్ళందరూ మేము తీసుకొచ్చి లోపలేస్తున్నాం. బండ్లని స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటాం. వాళ్ళు ఎవరు చెప్పినా కూడా వదిలేదే లేదు. అదేవిధంగా మైనర్లకు కానీ బండ్లు ఇస్తే మనకి తల్లిదండ్రులు కూడా యాక్షన్ చేస్తాం. అసలు తల్లిదండ్రుల బాధ్యత. వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫాలో అవుతున్నారు, ఎటువంటి ప్లాట్ఫామ్స్ చేస్తున్నారు, ఏం చూస్తున్నారు మొబైల్లో అబ్జర్వ్ చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. పోలీసు మేము ప్రివెంటివ్ చేయగలం, డిటెక్షన్ చేయగలం. కానీ ప్రతి కుటుంబంలోకి వెళ్ళి వాళ్ళ పిల్లల బాధ్యత పోలీసు వాళ్ళతో కాదు, అది తల్లిదండ్రులు చెప్పాలి. వాళ్ళ పిల్లల పర్యవేక్షణ లేకపోతే సరిగా నడక లేకపోతే మా దృష్టికి తీసుకొస్తే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా గంజాయి గురించి కానీ ఎవరికైనా సమాచారం తెలిసి పలానా సేకరిస్తున్నారు కానీ లేకపోతే అమ్ముతున్నారని తెలిస్తే డెఫినెట్గా కాన్ఫిడెన్షియల్ పెట్టి వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటామని తెలియపరుస్తున్నాం. ప్రస్తుతానికి అయితే సోషల్ మీడియాలో కూడా కొన్ని చిన్న నేరాలు జరుగుతుందైతే వాస్తవం. చిన్న తొందరపాటు చేయడం మత్తులో మర్డర్లు అయితే జరుగుతున్నాయి. కానీ అక్కడ విక్టిమ్కి ఎక్యూజ్డ్కి సంబంధమే ఉండట్ల. అతను ఎవరో ముద్ద ఎవరో ఈ విక్టిమ్కి చనిపోయిన వాళ్ళు ఒకరికొకరు సంబంధం లేకుండా జరుగుతున్నాయి. చిన్న సంఘటనలు జరిగినాయి. అంతేగాని దీనివల్ల నెల్లూరు అంతా మర్డర్ జరుగుతుంది అనేది వాస్తవం కాదు. ఇది దాని మీద ఫుల్ కంట్రోల్ ఉంది. ఫ్యూచర్లో కూడా ఇంకా కూడా కఠినంగా వ్యవహరిస్తామని తెలియపరుస్తుంది.